రైతులకు అందాల్సిన యూరియాను పక్కదారి పట్టిస్తున్నారు. నంద్యాలలో హార్టికల్చర్ అసిస్టెంట్ యూరియాను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారంటూ రైతులు ఆరోపించారు. మార్క్ఫెడ్ నుంచి 266 యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు గుర్తించారు. గోస్పాడు మండలం పసురపాడుకు చెందిన 266 బస్తాల యూరియాను దారి మళ్లించినట్లు అధికారులకు కంప్లైంట్ చేశారు. 3 రోజులుగా హార్టికల్చర్ అసిస్టెంట్ శ్రీకాంత్ రెడ్డి అందుబాటులో లేరని ఆరోపించారు. దీనిపై ఆళ్లగడ్డ ఏడీఏ విచారణ అధికారిగా నియమిస్తూ జేడీఏ ఆదేశాలు ఇచ్చారు. పంచాయతీ సీర పసులుపాడుకు నేను ఒక 40 ఎకరాల పొలం వేస్తున్నా. ఒక మూట ఇంతవరకు ఇరి ఎత్తామని చెప్తా, ఇంతవరకు ఎత్తలే. ఎవరు అమ్ముకున్నారు, బయట అమ్మేసినారు. అది ఒక మూట వరకు ఇంతవరకు రాలే. మాకు ఎప్పుడైనా ఇస్తా అంటారా, ఒక మూటకు వీళ్ళు ఇంతవరకు మాకైతే వీళ్ళ ఒక మూట వీళ్ళ బ్యాగులు మాకైతే రాలేదు సార్. ఇరి అయితే రాలే మాకు. శ్రీరామ గారన్న పంచాయతీ సీర పసులుపాడుకు నేను ఒక 40 ఎకరాల పొలం వేస్తున్నా. ఒక మూట ఇంతవరకు ఇరి ఎత్తామని చెప్తా, ఇంతవరకు ఎత్తలే. ఎవరు అమ్ముకున్నారు, బయట అమ్మేసినారు. అది ఒక మూట వరకు ఇంతవరకు రాలే. మాకు ఎప్పుడైనా ఇస్తా అంటారా, ఒక మూటకు వీళ్ళు ఇంతవరకు మాకైతే వీళ్ళ ఒక మూట వీళ్ళ బ్యాగులు మాకైతే రాలేదు సార్. ఇరి అయితే రాలే మాకు. ఇక నంద్యాలలో హార్టికల్చర్ అసిస్టెంట్ యూరియాను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారంటూ రైతులు ఆరోపిస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మార్క్ఫెడ్ నుంచి 266 యూరియా బస్తాలను బ్లాక్ మార్కెట్కు తరలించినట్లు గుర్తించారు. గోస్పాడు మండలం పసురపాడుకు చెందినటువంటి 266 బస్తాల యూరియాను దారి మళ్లించినట్లుగా అధికారులకు కంప్లైంట్ చేశారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధరణి కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏం చెప్తున్నారు రైతులు? అలాగే హార్టికల్చర్ అసిస్టెంట్ దాదాపుగా 266 యూరియా బస్తాలని దారి మళ్లించినట్లుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల వెర్షన్ ఏంటి, రైతులు ఏం చెప్తున్నారు? మురళి, రైతులకు అందాల్సినటువంటి యూరియా విషయంలో ఇప్పటికే కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్న నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వ పరంగా రైతులకు అందించాల్సినటువంటి యూరియా విషయంలో కింది స్థాయి ఉద్యోగులు కూడా తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి నంద్యాల జిల్లాలో వెలుగు చూస్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ యొక్క గోస్పాడు మండలానికి సంబంధించినటువంటి పక్కన గ్రామానికి సంబంధించిన 266 లోడ్లకు సంబంధించినటువంటి యూరియా బస్తాలను అక్కడ ఉన్నటువంటి హార్టికల్చర్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో అతను అధికారులకు తెలియజేయకుండా తన సొంత నిర్ణయంగా తీసుకుని ఒక ప్రైవేటు వ్యక్తి యొక్క గోడౌన్ లోకి చేర్చి అక్కడి నుంచి దాన్ని మాయం చేసిన సంఘటన వెలుగు చూస్తుంది. ఇది ఎంత కూడా 18, 19 తేదీల్లో వెలుగులోకి రాగా అదే గ్రామాలకు చెందినటువంటి రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు దీని మీద ఫిర్యాదు చేయడంతో మొత్తం వ్యవహారం బయటకు వచ్చింది. అయితే ఈ యొక్క అంశం మీద ఇమ్మీడియట్ గా స్పందించినటువంటి వ్యవసాయ శాఖ అధికారులు ఆ యొక్క హార్టికల్చర్ అధికారి మీద అసిస్టెంట్ మీద కూడా విచారణకు చేపట్టారు. అయితే అతను నేను రైతులకు అందజేశానని చెప్పి ఆయన బుకాయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటికే 2 ఎంఆర్ఓలను కూడా దాని మీద విచారణకు వేసి స్థానికంగా ఉన్నటువంటి ఏడీఏ ఆధ్వర్యంలో ఈ యొక్క విచారణ కొనసాగుతోంది. రైతులకు అందకుండా పక్కదారి పట్టిన యూరియా మీద ఆరా తీసేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిషోర్.